ఇక 3 మెన్ కమిటీ నోటీసులపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా స్పందించారు. వివరాలు అడిగితే సగం మంది కాపు నేతల నుండి వివరణ తీసుకోవాలన్నారు. రేపు 3 మెన్ కమిటీ ముందుకు వెళ్తానంటూ కూడా తెలియజేశారు. ఇక ముద్రగడ సంస్మరణ సభలో తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఇక పార్టీని ఇబ్బంది పెట్టాలా, తాను మాట్లాడలేదన్నారు. పార్టీ సీరియస్ అంటూ ఏమీ లేదన్నారు. ఇక తాను ఇలాంటి వాటికి భయపడే రకం కాదంటూ ఆయన తేల్చి చెప్పారు. ఇక ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి పరిచయంతో అంబటి రాంబాబుతో ఆత్మీయంగా మాట్లాడానంటూ కూడా వివరణ ఇచ్చారు. ఇక తానేమి ముసుగేసుకొని వైసీపీ వాళ్ళతో మాట్లాడలేదంటూ కూడా బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. పార్టీ ఒక నిర్ణయం ఆదేశించినప్పుడు ఖచ్చితంగా వెళ్తాం. వెళ్ళిందో జరిగిందో చెప్తాం. జరిగిన విషయం అంతా ఓపెన్లో జరిగింది. ఇట్లేమి కాన్ఫిడెన్స్గా ఎక్కడో ఒక వైసీపీ పార్టీ ఆఫీసులో ముసుగులో మాట్లాడుకున్నది కాదు. అందరూ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, కాపు నాయకులు అందరూ ఉన్నటువంటి సందర్భంలో ఇది ఓపెన్గా జరిగింది. మాట్లాడిన నీటిలో ఓపెన్గానే మాట్లాడాం. దాని మీద ఏమడిగినా కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా.